హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మధు ఫ్రమ్ ఎస్కేఎల్ లోకల్. సో ఈరోజు వీడియోలో మనం ఏం చేసుకున్నాం అంటే హైవే బ్రిడ్జ్ని చూద్దాం. అంటే పెద్దపాడు నుండి నవభారత్ జంక్షన్ వరకు ఉండే హైవే రోడ్ని ఒకసారి చూసుకుంటూ పోదాం. మనం ప్రస్తుతానికి ఉంది ఏంటంటే ఈనాడు ఆఫీస్ పెద్దపాడు దగ్గర ఉంది కదా, ఈనాడు ఆఫీస్ దగ్గర ఉన్నాం. సో అటు నుండి అలాగే వెళ్తే సో ఇక్కడికి వచ్చేసరికి మనకి లెఫ్ట్ సైడ్ రూరల్ పోలీస్ స్టేషన్ ఉంది కదా, ఆ రూరల్ పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది. అలాగే ఇదే జంక్షన్ లో రైట్ సైడ్ కి వెళ్ళిపోతే పాల కేంద్రము, ఆ పక్క నుండి త్రోవేమో ఆర్టీ ఆఫీస్కి వెళ్ళే త్రో ఉంది. సో అక్కడ నుండి మనం అలాగా హైవే మీద యాక్చువల్లీ ఈ వీడియోని మొత్తం అంటే రెండు వైపులా కవర్ అవడానికి కోసమని రోడ్డుకి సెంటర్లో అంటే ఈ కరెక్ట్ చూసారా, ఈ డివైడర్ దగ్గర నుండి వెళ్తున్నాను. అంటే యాక్చువల్గా నేను రైట్ సైడ్ వెళ్తున్నాను అనమాట. సో అందుకే కొద్దిగా స్లోగా వెళ్తున్నాను. సో ఇక్కడ మన పెద్దపాడు ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసరికి సో లెఫ్ట్ సైడ్ చెరువు ఉంది కదా, సో ఇలాగ కనిపిస్తుంది. అలాగే రైట్ సైడ్ అటువైపు టెంపుల్ ఉంది. సో ఇక్కడ అంటే ప్రతి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసరికి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసరికి లెఫ్ట్ రైట్ ఏ విధంగా మనకి కనిపిస్తాయి అనేది చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నం అనమాట. యాక్చువల్గా ఇంతకు ముందు నేను లోకల్గా అంటే పెద్దపాడు నుండి అలాగే నవభారత్ జంక్షన్ వరకు ఊర్లో నుండి ఏ విధంగా రోడ్డు ఉంటుందనేది చూపించాను. అప్పుడు నాకు కొంతమంది అడగడం ద్వారా సో ఈ రోడ్డు కూడా నా హైవేలో రోడ్డు కూడా ఏ విధంగా ఉంటుందనే చూపిద్దామని ఈ ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చేసరికి ఒకటి చిన్న అండర్ పాసెస్ ఉందన్నమాట. ఇదేంటంటే మనం పెద్దపాడుకి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్ పాత్రునివలస బ్రిడ్జ్ అంటాం కదా, పాత్రునివలస ఊర్లోకి రావడానికి ఆ చెరువు గట్టు పేరంటే రోడ్డు ఉంది. ఆ రోడ్డుగా ఇలా వస్తే అటు టిట్కో ఇల్లు ఉంటాయి కదా, అటువైపు వెళ్ళడానికి అనమాట. సో ఇదే మొత్తం ఊరంతా. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది ఊర్లో ఇదంతా డెవలప్మెంట్. అలాగే ఈ పక్కన ఈ పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా రైట్ సైడ్, సో ఇవే హైటెక్ ప్యారడైస్. సో ఆ బ్లాక్స్. సో అలాగే అదంతా కూడా సో ఇదంతా ఈ ఊరికి సంబంధించిన డెవలప్మెంట్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక చూడండి రైట్ సైడ్ ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. అది ఏంటనుకున్నారు, శ్రీకాకుళంలో ఉండే శ్రీ సాయి డెంటల్ కాలేజ్ ఉంది కదా, ఆ డెంటల్ కాలేజ్. సో ఈ కాలేజ్ ఇక్కడ ఈ విలేజ్ ప్రిన్సెస్లో ఉండడం వల్ల చుట్టుపక్కల అంత డెవలప్మెంట్ అనేది జరిగిందనమాట. సో మళ్ళీ మిగతా నార్మల్గా ఉంటుంది. సో ఇటు పక్కన రోడ్ సైడ్ చిన్న చిన్నవి దాబాలు అలాంటివి ఉంటుంటాయి. సో ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ మెయిన్ ఇక్కడ ఒక పెద్ద అండర్ పాసేజ్ ఉంటుంది అనమాట. సో యాక్చువల్గా ఈ అండర్ పాస్ ఏంటంటే మన శ్రీకాకుళం నుండి బలగ రోడ్లో నుండి వస్తాం కదా డెంటల్ కాలేజ్ వైపు. సో ఇది అండర్ పాసేజ్. అటు తిన్నగా వెళ్ళిపోతే గూడెం విలేజ్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అలాగే మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళిపోతే సో నెక్స్ట్ మన శ్రీకాకుళంకి ఒక పెద్ద ఫ్లైఓవర్ పాసేజ్ అని అనుకుంటే ఇదే అనుకోవాలి. సో దీన్నే కొత్త రోడ్ అని అంటాం అనమాట మనం. సో ఈ కొత్త రోడ్ జంక్షన్ అంటే మన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఆమదల వలసకు వెళ్ళే రోడ్ అనమాట ఇది. సో ఆ రోడ్ని మీద ఉండే హైవే మీద ఉండే ఇది ఫ్లైఓవర్ పాసెస్ అనమాట. సో ఇది యాక్చువల్గా ఈ ఏరియా అనేది ఒకప్పుడు నార్మల్గా ఉన్న ఇప్పుడు బాగా డెవలప్ అయింది కాబట్టి ఇంత డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఉంది. చూడండి రెండు వైపులా కూడా ఫుల్ బిల్డింగ్స్ వాటితో ఉంది. సో ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఏంటంటే శ్రీకాకుళం నుండి అంటే ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఇటువైపుకి వచ్చే రోడ్ అనమాట ఇది. సో ఈ రోడ్డు చూడండి, ఈ చుట్టుపక్కల మొత్తం అన్ని హౌసెస్, అపార్ట్మెంట్స్, అలాగే చిన్న చిన్న షాప్స్, గొడౌన్స్. సో దూరంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఎస్ఆర్ఓ ఆఫీస్ కూడా అంటే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్ కూడా సో ఇక్కడే ఉందన్నమాట. సో అందుకనే మొత్తం ఇక్కడ ఇంతగా డెవలప్మెంట్ అనేది జరిగింది అనుకుంటాను. నెక్స్ట్ చిన్న చిన్న గొడౌన్స్ కూడా ఎందుకున్నాయంటే సో ఇటువైపు చూడండి, ఇది రాగోలు జంక్షన్ అంటారు కదా, రాగోలు అంటే అటు తిన్న ముందుకు వెళ్ళిపోతే ఆంధ్రవలస వెళ్ళిపోతాం అనమాట. అయితే రాగోలు జంక్షన్ అంటాం. సో ఈ ఏరియా మొత్తం కూడా చూడండి చుట్టుపక్కల కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫుల్ అపార్ట్మెంట్స్తోని చాలా ఎక్కువగా డెవలప్మెంట్స్ అయిపోయాయి అనమాట. ఎందుకంటే ఊర్లో ఉండే ప్లేసెస్ అన్నీ కూడా మ్యాక్సిమం అపార్ట్మెంట్స్ వాటితో ఫిల్ అయిపోయింది. కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. బట్ ఇది
ఊరికి దగ్గరగా ఉంటుంది, మంచి డెవలప్మెంట్స్. బట్ కొద్దిగా ఊరు లోపల ఉండే వాల్యూస్తో పోలిస్తే ఇక్కడ ల్యాండ్ వాల్యూ అనేది, అలాగే అపార్ట్మెంట్స్తో ప్లాట్ వాల్యూ చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఎక్కువగా డెవలప్మెంట్స్ అనేవి అయిపోతుంది, ఎందుకంటే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట ఇక్కడ రావడానికి. సో ఆ విధంగా ఇది చాలా వేగంగా ఇది డెవలప్మెంట్ అయిపోతుంది. సో దీన్ని సెపరేట్గా నేను ఒక వీడియో కూడా నేను ఛానల్లో ఉంది, చూడండి కావాల్సి. ఆ వీడియోలో మొత్తం ఈ ఏరియా అంతా తిరుగుతూ ఒక చిన్న వీడియో అనేది తయారు చేస్తాను. సో నెక్స్ట్ ఈ ఏరియా అనేది కవర్ అయిపోయిన తర్వాత అలాగా ముందుకు వెళితే ఇక్కడ కొన్ని అంటే మన శ్రీకాకుళంకి దగ్గరలో ఉండే కొన్ని విలేజెస్ అనేవి ఉండేవి కదా ఇంతకుముందు. ఇప్పుడైతే అవి మున్సిపాలిటీలో కలిపేశారు, మన మున్సిపల్ కార్పొరేషన్లో కలిపేశారు. బట్ ఇంతకుముందు ఆ విలేజ్ లిమిట్స్లో ఉండే చిన్న గ్రామాలు అనేవి రోడ్డు సైడ్ అనేది ఏర్పడతాయి. ఇప్పుడు మనం ఉంటుంది ఏంటంటే బ్రిడ్జ్ అనమాట. సో నాగావళి నది మీద ఉండే హైవేలో ఉండే బ్రిడ్జ్. సో మిగతా 3 బ్రిడ్జ్లు అనేవి మన ఊర్లో ఉన్నాయి. సో ఇది మాత్రం హైవేలో ఉండే బ్రిడ్జ్ అనమాట. సో ఈ బ్రిడ్జ్ మీద నుండి ఇలాగా మనం ముందుకు పాస్ అయిపోతే లెఫ్ట్ సైడ్ ఒక చిన్న గ్రామం లాగా ఉంది చూడండి. బట్ మిగతాదంతా కూడా టోటల్గా ఇంకా అగ్రికల్చర్ ల్యాండ్స్ కిందనే ఉన్నాయన్నమాట. ఇక్కడ అంతగా డెవలప్మెంట్ ఎక్కువ అవ్వలేదు, ఎందుకంటే ఇవంతా ఇక్కడ ఏంటి లేదు దగ్గరలో. బట్ ఇంకొద్దిగా ముందుకు వెళితే విజయాదిత్య సాగర్ పార్క్ అనేది సో మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు దానికి సంబంధించి స్పెషల్గా ఒక వీడియో కూడా పోస్ట్ చేసి మన ఛానల్లో పెట్టాను అనమాట. సో ఆ విజయాదిత్య సాగర్ పార్క్ ఒకప్పుడు బాగానే ఉండేది, తర్వాత అలాగలా పోయితే మళ్ళీ దాన్ని ఏదో ప్రసాద్ పథకం ద్వారా ఏదో డెవలప్మెంట్స్ అన్నారు, అదే ఇప్పటి నుండి అంటున్నారు, అది అలా డెవలప్మెంట్ అవుతూనే ఉంది. బట్ డెవలప్మెంట్ ఫైనల్ స్టేజ్కి అయితే రాలేదు. సో ఇదే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదే విజయాదిత్య సాగర్ పార్క్ అనమాట. సో ఈ పార్క్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ఒక కటింగ్ ఉంది. ఈ కటింగ్ నుండి ఇలాగ లెఫ్ట్కి వెళ్ళిపోతే మళ్ళీ మనం సింహద్వారం జంక్షన్కి వెళ్ళిపోవచ్చు అనమాట. అదే మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన జంక్షన్ ఏంటంటే ఫ్లైఓవర్ జంక్షన్ సింహద్వారం జంక్షన్ అనమాట. అంటే సింహద్వారం జంక్షన్ అంటే అందరికీ తెలుసు లోకల్గా ఉండే వాళ్ళకి. అంటే ఏంటంటే వైజాగ్ నుండి శ్రీకాకుళంకి వచ్చేటప్పుడు బస్సెస్ వచ్చేటప్పుడు ఎక్కడైతే టర్న్ అయ్యి ఊర్లోకి ఎంటర్ అవుతాయో ఆ జంక్షన్నే సింహద్వారం జంక్షన్ అని. ఇదే సింహద్వారం జంక్షన్. సో అటువైపు ఇది ఇటువైపు అనమాట. సో ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద సింహద్వారం కట్టారు, సో శ్రీకాకుళంలోకి ఎంటర్, అందుకని దీనికి సింహద్వారం జంక్షన్ పెట్టారు పేరు. అలాగే అక్కడ నుండి అలాగ బయటకు వచ్చేస్తే మనం లాస్ట్ పాయింట్కి వచ్చేస్తున్నాం. సో ఆ లాస్ట్ పాయింట్ ఏంటంటే నవభారత్ జంక్షన్. యాక్చువల్గా నవభారత్ జంక్షన్ అనేది ఇంకొంచెం ముందుకెళ్తే ఉంటుంది. సో ఒకప్పుడు ఇక్కడ ఈ ఫ్లైఓవర్ కట్టక ముందు ఈ జంక్షన్ మొత్తాన్ని నవభారత్ జంక్షన్ అని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫ్లైఓవర్ కట్టేసిన తర్వాత అది కొద్దిగా ముందుకెళ్ళిపోయి జంక్షన్ అనేది అటువైపు ఎక్కడ ఉండిపోయింది. దీన్ని ఇప్పుడు నవభారత్ జంక్షన్ అలాగే బైపాస్ జంక్షన్ అని కూడా అంటుంటారు అన్నమాట. సో ఇది విషయం, ఇది రోడ్డు. ఓకే, ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని ఆల్లో పెట్టి ఉంచుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మళ్ళీ మన ఛానల్ని విజిట్ చేయండి. బాయ్. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఎండ్ స్క్రీన్లో పెట్టిన ఈ వీడియో 99ని క్లిక్ చేసి నేను ఇంతకుముందు పెట్టిన హైవే వీడియో, అంటే లోపటి నుండి ఇంతకుముందు పాస్ అయ్యేది కదా దాన్ని జీటీ రోడ్ అనేవాళ్ళు, ఆ జీటీ రోడ్ వీడియో అనేది మీరు ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు అనమాట.